ఇది సర్కారా రౌడీ దర్బారా అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ నేనేమంటా ఉన్నానంటే కేటీఆర్కి ఒక సూచన చేస్తాను, ఒక పాయింట్ చెప్తాను. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో నువ్వు సీరియస్గా ప్రచారం చేస్తూ డ్యాన్స్లు ఇస్తున్నావు కదా, చేవేళ్లలో అంత పెద్ద ఘటన జరిగితే కనీసం పోయి పరామర్శించినటువంటి దుర్మార్గుడి నువ్వు కదా. నువ్వు అక్కడ ఆడబిడ్డలు చనిపోయారు, చాలామంది మహిళలు చనిపోయారు, వాళ్ళ మీద మీ సొంత చెల్లెను ఎట్లా చూస్తలేవు? సొంత అక్క రమ్యారావు గారు ఆమె నేను చేకండిస్తే కనీసం లేచి నిలబడే సంస్కృతిలో నీకు లేదు. అటు చెల్లెను రోడ్డు పాలు చేసినాం, అక్కను రోడ్డు పాలు చేసినాం. ఆడ చేవేల్లో ఆడబిడ్డలు చనిపోతే కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కదా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు కదా, పోయి పరామర్శించాలి కదా. హరీష్ రావు ఎట్లాగో పాపం వాళ్ళ ఫాదర్ దానిలో ఉన్నాడు కదా, సో ఈయనే పోయి పరామర్శించాలి కదా. ఎందుకు పరామర్శించట్లేదు? ఎందుకు కనీసం అక్కడ పోలేకపోయాడు? అంటే అంతమంది ప్రాణాలు, అంత పెద్ద యాక్సిడెంట్, అంతమంది ప్రాణాలు చనిపోతే కూడా పట్టించుకోలేదు. కానీ ఈరోజు జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రధానమైంది. జూబ్లీస్ ఉప ఎన్నిక మీద ఉన్నట్టు శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదు వీళ్ళకి. ఎందుకంటే ఆ ప్రమాదానికి కారణము ఈ బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ పార్టీ రోడ్ వేసి ఉంటే ఇంత దరిద్రం కాకపోతుంటే 100% ఒక 80% బీఆర్ఎస్ పార్టీ ఉంటే 20% కాంగ్రెస్ పార్టీ పాపం ఉన్నది. ఇద్దరు పాపాలు ఉన్నాయి. 10 సంవత్సరాలలో ఆ రోడ్ డెవలప్ చేయనటువంటి చాతగాని దద్దమ్మలు కేసీఆర్ కేటీఆర్ను. వీళ్ళకి ఏంది అంటే రక్తదాహం కావాలి, వీళ్ళు అమాయకమైన ప్రజలు చచ్చిపోవడం ద్వారా ఒక బెనిఫిట్ పొందాలని ప్లాన్. ఆ శివాల పైన రాజకీయం చేసి, ఆ శివాల పైన రాజకీయాలు చేసి వాళ్ళ తద్వారా వచ్చేటువంటి మొత్తం అధికారాన్ని అనుభవించుకుంటా జన్వాడ ఫామ్ హౌస్ కావచ్చు, లేకపోతే ఇటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఎవరు అన్ని అమరవీల శివాల మీద కాదా ఇవన్నీ కట్టింది? సో మరి జూబ్లీస్ ఉప ఎన్నిక నీకు ముఖ్యమైనది కానీ, ఇప్పుడు మాగంటి సునీత ముఖ్యమైనది కానీ, ఇక్కడ ప్రజల ప్రాణాలు పోయినాయి. వాళ్ళ అవసరం లేదు. మీ చెల్లె రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పాపం ఆమె అవసరం లేదు. ఆమె మీద ఆమె వ్యక్తిత్వ హరణాన్ని చేస్తున్నారు. ఆమె అయితే మీ పార్టీ వాళ్ళే అంత దారుణంగా సొంత చెల్లెని కూడా, ఆమె క్యారెక్టర్ని కూడా గలీజ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నావు. ఎంత దుర్మార్గుడు నాకు అర్థం కాదు. సొంత అక్క మొన్న కలుద్దామని పోతే ఆమెను షేకరించి పోమంటుండు. అంతే, కనీసం ఒక అక్క అన్నప్పుడు నిలబడే సంస్కృతి ఉండాలి కదా. అలాంటి క్యారెక్టర్లెస్ ఫెలో ఈరోజు జూబ్లీస్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాడు. ఈయన ప్రతిపక్ష నాయకుడు. ఇలాంటి వాళ్ళు ప్రజల కోసం మేలు చేస్తారా? ఇలాంటి వాళ్ళు ప్రజల కోసం ఆలోచిస్తారా? దయచేసి జూబ్లీస్ ప్రజలు ఆలోచించాలి. వీళ్ళు ఎంత దుర్మార్గులో, చాలా దుర్మార్గులు వీళ్ళంతా.